మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్. బెంగాల్ టైగర్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న రవితేజ ఈ గ్యాప్ లో స్లిమ్ అయ్యి సరికొత్త లుక్ తో నటించిన రాజా ది గ్రేట్ లో ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోలో అతి కొద్ది మంది మాత్రమే నటించిన గుడ్డివాడి వేషంలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. పటాస్, సుప్రీం లాంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అందరి దగ్గరికి ఈ సినిమా కథ వెళ్ళినట్లు సమాచారం. కానీ ఎవ్వరూ ఈ సినిమాను చేయడానికి సాహసించకపోవడంతో మాస్ మహారాజా ధైర్యం చేసి ప్రేక్షకుల ముందుకు దీపావళి కానుకగా సినిమాను తీసుకువస్తున్నాడు. కాగా ఓవరాల్ గా ఈ సినిమా బిజినెస్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా 30 కోట్లకు అటు ఇటుగా జరిగినట్లు సమాచారం అందుతుంది. అఫీషియల్ గా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా రిలీజ్ కాకపోయినా నైజాం లో 8 కోట్లకు, సీడెడ్ లో 5 కోట్లకు, మిగిలిన ఏరియాల్లో 10 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లలో కలిపి 7 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సమాచారం. కాగా ఓవరాల్ గా 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని చెప్పుకుంటున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవడానికి 31 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది. దీపావళి అద్భుతమైన వీకెండ్ ని ఈ సినిమా ఎంత వరకు క్యాష్ చేసుకుంటుంది అనే దానిపై సినిమా విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మాస్ మహారాజా భారీ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని మాస్ మహారాజాకు అందిస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.